అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల భారీగా నష్టపోతారు. దీనివల్ల మీరు చాలా బాధపడే అవకాశాలు ఉన్నాయి. కానీ దానివల్ల ఏమీ లాభం లేదు. ఇప్పటికైనా పోయిందేమీ లేదు. అన్ని మర్చి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే మీకు శుభం కలుగుతుంది. ముఖ్యుల ఆరోగ్యం మిమ్మల్ని నిరాశపరుస్తుంది. ఈరోజు చేపట్టిన పనులు కొంత ఆలస్యమైనా సరే పూర్తవుతాయి. స్త్రీలకు ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. స్త్రీలకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే మరి వారు నష్టపోవాల్సి వస్తుంది. అదనపు ఆదాయ మార్గాలపై ఆలోచనలు అయితే కొంతమందికి పెరుగుతాయి. మీకు ఏ విషయంలోనూ తొందరపడి మాట ఇవ్వడం అనేది మంచిది కాదు. గుర్తుపెట్టుకోండి, స్త్రీలు ఒత్తిడి ప్రలోభాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఇవి శ్రీమతి పోరుతో కొత్త యత్నాలు మొదలు పెడతారు. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు అవుతుంది. బ్యాంకు పనులు వాయిదా పడతాయి. ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెలకు అవసరమవుతుంది. ఆర్థికంగా కొంత పురోగతి కూడా సాధిస్తారు. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు అయితే లభిస్తాయి. ఆకస్మిక ఖర్చులు చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు. ప్రముఖుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వ్యవహారాల విషయంలో దయాదుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఈరోజు మీ కలత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. పెద్దలను ప్రముఖులను కలుసుకుంటారు. మీరు చేయబోయే మంచి పని విషయాలు ఆలస్యం చేయకండి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. రాజకీయాల్లో ఉన్న వారికైతే ఊహించిన అవరోధాలు తలెత్తినా నెమ్మదిగా అవి సమసిపోతాయి. ఇక ఈరోజు రాజకీయాల్లో ఉన్న వారికి ఊహించని మంచి అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చేయబోయే మంచి పని విషయంలో ఆలస్యం అనేది చేయకండి. ఒక స్థిరాస్తి అమరుపరచుకోవాలనే ఆలోచన ఈరోజు మీకు బలపడుతుంది. గతకాలం జ్ఞాపకాలను మీకు ఈరోజు గుర్తుకు రావడం అనేది జరుగుతుంది. క్రీడల పట్ల ఉన్న ఆసక్తి పెరుగుతుంది. వీలైనంత వరకు బయట ఆహారాన్ని సేకరించటం మానాలి, లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చే విషయాల్లో లౌక్యంగా వ్యవహరించాలి. ట్రాన్స్పోర్ట్ రంగాల్లో ఉన్న వారికి పనివారితో చికాకులు ఉన్నవి తప్పవు. ఇక చిన్నపిల్లల ఆరోగ్య సమస్యలు అయితే వేధిస్తాయి. ఈరోజు మీరు పరిహారంలో వసకొమ్మ అనేటటువంటి మూలికను ఉపయోగించాలి. ఈ మూలికలు 5 తీసుకొని వాటిని లక్ష్మీ గణపతి మంత్రము స్థుతిస్తూ, సర్పముద్రలో లక్ష్మీ గణపతి మంత్రము స్థుతిస్తూ మీరు ఈ మూలికలను గనక మీరు ఈరోజు పూజా మందిరంలో మీరు ఎక్కడైతే పూజ చేస్తారో ఆ ప్రదేశంలో పెట్టడం ద్వారా మీకు ఎటువంటి బాధ అనేది దరి చేరదు. అంత శుభప్రదంగా గడిచిపోతుంది. అప్పుల బాధ ఉన్నా కూడా తొందరగా తీరిపోతుంది. ఇక మీకు ధనలక్ష్మి యోగం కలుగుతుంది. లక్కీ సంఖ్య 69 మరియు లక్కీ కలర్ అయితే గులాబీ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.